సార్. మా ఇంటి ఆయన పేరు చిల్లా వెంకటరావు సార్. నాకు ముగ్గురు కూతుర్లు అయితే పెళ్లి చేసుకుని సార్. మేము పెళ్లి చేసుకొని బతుకుంటున్నాం సార్. వీధిలో రత్త రోడ్డు వన్నీ ఒకటే రద్ద సార్. వాళ్ళకల్లా అందరూ వచ్చేసి వాళ్ళంతా వాళ్ళ మాట మాట్లాడతారు. వాళ్ళు కొట్టినట్టు సార్. చూసిన వాళ్ళందరూ భయపడి వెళ్ళిపోతారు సార్. ఆ శివ అనేది అతనే సార్. మాకు శివాని అతనే వాళ్ళకు రోపిచ్చేసి ఏమైతుంది మేము ఉండాలని చెప్పేసి వాళ్ళకి బలం చేప చేసి సార్ మమ్మల్ని కొట్టి ఈ రోజు పరిస్థితి చేసినారు సార్. చంపేసినారు సార్. నా ఇంటి ఆయన నాకు దిక్కేవారు సార్. ఇంకా నాకు చూసి వెళ్ళేవారు సార్. ప్రభుత్వం మీరే నాకేం నాకు చేసిందంటూ ఆదుకోండి సార్. మీరు బాధ అవుతుంది సార్. కొట్టినారు సార్. మా ఇంటి ఆయన ముందు 6 నెలల ముందు కొట్టినారు సార్. వాళ్ళు వచ్చి మా అల్లుని కొట్టినారు. మా ఇంటి ఆయన కాలేరు కొట్టినారు సార్. మా ఎల్లు తల మీద రోకలతో కొట్టినారు సార్. మా సాగును వచ్చేసి కన్యాలతో ఎగిరి పండమని పడి సార్. వాళ్ళకి కోమల్ని వేసి అక్కడ సామాజిక ఆసుపత్రిలో చేసినాం సార్. వాళ్ళకి 6 లక్షలు ఖర్చు అయింది సార్. ₹1 సాయం చేసిన లేదు సార్. గవర్నమెంట్ కాకపోతే గవర్నమెంట్ ఏం సాయం చేయలేదు. ఎవరికి అడిగినా ఏం సాయం చేయలేదు సార్. మేము పుణ్య చేసుకుని బతుకున్నాం అప్పల్లో. ముసలే వాళ్ళందరూ భయపడి ఎక్కడ ఇరిపిల్లేదు సార్. మేము ఇద్దరం బతుకుంటే ఇప్పుడు మీరేంది పంచాయతీ అని చెప్పేసి సార్. వాళ్ళు ముసలైన ఒకటిన్నారు సార్. నేను కన్నాపురం చేసుకుని మా కూర్చుంటి కాడికి అన్నం వేసుకొచ్చే లోపల పిల్లోడు వచ్చి అన్నం ఇచ్చినాడు సార్. పోయే లోపల కొట్టేసినారు పరిగెత్తే వచ్చే లోపలనే సార్ పడిపోయినాడు సార్. ఉన్నాడు సార్. మాకేం న్యాయం చేసినాం అప్పుడు ఇప్పుడేం చేసినాం అంటే ఏం కాలేదు ఆటో పంపించానని సార్ పోయినారు సార్. వాళ్ళందరూ ఉన్నారు సార్. అగ్గి సార్ ఇల్లే సార్. ఇంటి ముందర ఉండేళ్ళే సార్ పెట్టింది. శేఖర అని అతను పెట్టినాడు సార్. మా ఇంటి ముందర ఉండే అతను శేఖర అతను అగ్గి పెట్టినాడు సార్. ఆ రోజు పాతరాశాడు సార్. పాతరాశాడు అతను సార్. శివాని అతనికి పల్లెలేకి అతనికి చుట్టాలు బంధువులు వాళ్ళు అంటారు. వాళ్ళు ఆపంటారు వాళ్ళకు. అందుకనేసి వాళ్ళ కోసం వస్తారు సార్. రోజు వస్తాడు మాట్లాడతాడు. మా ఇంటిని కొట్టే ముందు కూడా వాళ్ళు ఉన్నారు సార్. అప్పుడు అందరూ కలిసి కొట్టింది అయితే తెలియదు సార్. స్కూల్లో నేను వచ్చేళ్ళకు కొట్టేసినారు. శివ మాత్రం ఖచ్చితంగా మా ఇంటి కాడ మందోలు వేసినారు. ఉన్నాడు సార్. శివ ఖచ్చితంగా పందితో ఉన్నారు. వాళ్ళు ఇంటి ముందు 2 వాళ్ళు 4 పిల్లలు వాళ్ళందరూ మేమేం కొట్టాం ఇంటి పడిపోయిందని వాళ్ళు తప్పుడు సార్ చెప్తాను. నాకేం చేసిన ఆయన నాయమని అడిగితే ఏం కాలేదు అప్పుడు ఆటోని తీసాను సార్. ఏం కాలేదు గదురుకున్నాడు సార్. నన్ను నోరు మూసేయను గదురుకున్నాడు సార్. నేను చెప్పలేకున్నా సార్. పోలీస్ స్టేషన్కి వేస్తాం మేము సార్. పోలీస్ స్టేషన్కి వేస్తాం. మరి 4 పోలీసు వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు 4 పోలీసు సార్ ఇటు కొట్టినారు సార్. ఇటు పడిపోయాడంటే ముందు పని మేము వస్తాను. గవర్నమెంట్ హాస్పిటల్ పోండి మా ఏం నేను చెప్పేది గదురుకున్నారు సార్. మమ్మల్ని దండం పెట్టినా కూడా మీరు పోతా లేదని గదురుకున్నారు సార్. సరేలేదు ఆడిపోయినాం సార్. ఆడ ఒక అర్ధగంట సేపు పైన ఉన్నాము. వాళ్ళు మాత్రం ఫోటో తీస్తున్నారు సార్. ఆడ ఫోటో తీస్తుంటే వాళ్ళు పోలీసు వాళ్ళు రాలే. ఆ పారం పోయింది కొంచెం ఉన్నది. అంబులెన్స్లో వెళ్ళిపోండి అన్నారు సార్. పోలీసు వాళ్ళు వస్తారంటే పోలీసు వస్తే మీకు ఏం పని పోండి తనిమేశారు సార్. ఇంక వెళ్ళిపోయినాం సార్. మేము అంబులెన్స్లో వెళ్ళిపోయినాము. అక్కడ వేయాలకు 11:30 ఫైన్ సార్. వాళ్ళు తీసుకున్నారు. ఆడబెట్టుకున్నారు సార్. మూతికి అదేది పెట్టినారు. పానం అయితే పెద్దగా లేదు. సోసాడతాను సార్ అంతే సార్. మామూలుగా కొట్టినారు. ఇక్కడ ఇవ్వాలని పెట్టేసినారు. ఇక్కడ కడుపులంతా తలంతా నలిగి మెడలు నలిగినాయి సార్. వాళ్ళు చాలా మాట చెప్పినారు సార్. మాకు ఎవరున్నారు సార్ మాకు ఆడబిడ్డల కళ్ళల్లో ఊరితో వచ్చారు సార్. మాకు పాత్ర గొల్లపల్లెకు పాతరాశాడు శివ. అతని శివ అతని పేరు పాతరాశాడు శివ అంట అతని పేరు. అతను వస్తా అంటాడు పల్లెకు. చేసిందంతా ఏం కాకుండా మాకు డబ్బులు రాకుండా ముందు కూడా అంటే హామీని వాళ్ళకి ఇచ్చేసి పాతరాశాడు శివే సార్. మాకంతా ఊనము. ఇంకా నాకు ఏమన్నా నా బిడ్డలకు అయినా కూడా పాతరాశాడు శివతోనే అవుతుంది సార్. మాకు మాత్రం భయం సార్. నా బిడ్డలు నా ఎల్లుండున్నారు. నా కోసం పోతానే కూడా ఏం జరిగినా పాతరాశాడు శివను ఈ గొల్లపల్లెలో ఉండే వాళ్ళు గొల్లోళ్ళ ఫ్యామిలీ సార్ ఉంటారు. వాళ్ళే మాకు చేసింది సార్. శివ మాత్రం తప్పకుండా మా ఎల్లుళ్ళకి మాకు ఏదైనా చేయబెడతాను. నాకు భయం సార్. వాళ్ళకు అంత ఇది చేయండి సార్. మాకు కొంచెం న్యాయం చేసి నాకు ఏదన్నా సాయం చేయండి సార్. నేను ఎట్లా బతకాలి సార్. సన్నాపురం చేసుకున్న వారం ఏంది సార్. నేను కూడా